గురి చేస్తున్నారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక స్థానిక గాంధీ చౌక్ ప్రాంతంలో భవన నిర్మాణ అనుమతులు తీసుకున్న మున్సిపల్ అధికారులు డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బల్దియా కార్యాలయం ఎదుట చక్కరి రమేష్ ఆందోళనకు దిగారు. స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ ప్రదీప్తో కలిసి పెట్రోల్ డబ్బాతో హల్చల్ చేశాడు. ఇక భవన నిర్మాణానికి గత ఏడాది జూన్ నెలలో మున్సిపాలిటీ నుండి అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ టీపీఓ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని, అదేవిధంగా పనులు నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపుకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటానని రమేష్ హెచ్చరించారు.